మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా, బట్ నేను అందరూ బాగుండే పని ఒకటి చేస్తున్నా. ఎంత పెద్ద స్కామ్ జరిగిందో తెలుసా? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎవ్వరు నాలా బలవ్వకూడదు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. హలో ఫ్రెండ్స్, ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న నందు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ COS వీసా స్కామ్ అండ్ అందులో బయటపడుతున్న విషయాలు చూస్తుంటే అసలు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళ ఫాలోయింగ్ అండ్ సబ్స్క్రైబర్స్ని చూసి వాళ్ళు ట్రస్ట్ వర్తి, వాళ్ళు మంచి వాళ్ళు, జెన్యున్ పీపుల్ అని నమ్మడం ఎంత డేంజరస్ అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే వారు వారి టాలెంట్ని ఉపయోగించుకొని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి జనాల్లో వారి మీద ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకొని అత్యాశకు పోయి ఇటువంటి తప్పుడు మార్గాల్లో స్కాములకు తెరలేపడం, ఇటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన నందు అండ్ వాళ్ళ హస్బెండ్ జాగర్లమూడి మధుకర్ని నమ్మి యూకేలో సెటిల్ అవ్వచ్చు అనుకున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, ఫ్యామిలీస్ ఇప్పుడు మోసపోయామని వాపోతున్నారు. లక్షల్లో డబ్బులు కట్టి COS రాక, వీసాలో రిజెక్ట్ అయ్యి అటు యూకేకి వెళ్ళలేక ఇటు కట్టిన డబ్బులు వెనక్కి రాక కొంతమంది బాధితులు తరలు పట్టుకుంటున్నారు. అసలు ఈ వీసా దందా వెనుక ఉన్న స్టోరీ ఏంటి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే నందూస్ వరల్డ్ అనేది యూట్యూబ్లో చాలా మందికి తెలిసిన ఒక పాపులర్ ఛానల్. యూకేలో ఉండే ఒక తెలుగు ఫ్యామిలీ అక్కడ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ ఈ ఛానల్ 2020లో స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ 20 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్షిప్. ఇది చాలు అసలు యూట్యూబ్లో ఇంత రీచ్ ఉందంటే ఒక డీసెంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఈ గుర్తింపుతో మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో కూడా ఆర్టిస్ట్గా ఛాన్స్ వచ్చింది. అంతా బాగానే ఉంది కదా, అసలు ఈ దందా ఏంటి, ఎప్పుడు పుట్టుకొచ్చింది, ఈ అత్యాశ ఏంటి, పైగా కన్సల్టెన్సీ అండ్ ఏజెన్సీ పేరుతో నమ్మిన వారిని ఎలా మోసం చేశారు, వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మధుకర్తో స్టార్ట్ చేయాలి. వీరి యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ డేస్ అండ్ పాత ఇంటర్వ్యూలలో వారు చెప్పిన వివరాల ప్రకారం మధుకర్ ఉన్నత చదువుల కోసం IT ప్రాజెక్ట్ మీద యూకే వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ప్రముఖ IT కంపెనీల్లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా, IT ప్రొఫెషనల్ గా స్థిరపడి ఉద్యోగం చేశారు. తర్వాత భార్య నందుతో కలిసి నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన కొత్తలో కూడా మధుకర్ యూకేలో ఈ IT ఉద్యోగం చేస్తూనే ఉండేవారు. ఆ తర్వాతే ఆయన పూర్తి స్థాయిలో ఉద్యోగాన్ని వదిలి కన్సల్టెన్సీ రంగంలోకి అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. అండ్ ఇది ఎగ్జాక్ట్ గా ఎప్పుడు జరిగింది అంటే మన ఇండియాలో డెస్టినీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పేరుతో ఈ సంస్థ ఫిబ్రవరి 24, 2021 రిజిస్టర్ అయింది. యూకేలో ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ పేరుతో ఈ సంస్థను మార్చి 11, 2022 అధికారికంగా ప్రారంభించి అందులో మధుకర్ యాక్టివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2020, ఇండియాలో కన్సల్టెన్సీ కంపెనీ స్టార్ట్ చేసింది 2021 అండ్ 2022లో యూకేలో కన్సల్టెన్సీ కంపెనీ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది క్లారిటీ. అండ్ దీని మీద బాధితులు, పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం 2023 నుంచి ఈ కన్సల్టెన్సీల ద్వారా వీసాలు, స్పాన్సర్షిప్ లెటర్లు, COS ఇప్పిస్తామనే లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. అండ్ ఈ స్కామ్ కి సంబంధించి ఫస్ట్ కంప్లైంట్ నవంబర్ 2025 ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మలిశెట్టి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, తండ్రి మోహన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ ఈ కంప్లైంట్ ఎందుకు చేశారు అని చూస్తే ఈ శివక్రాంతి కుమార్ 2024లో యూకేలో చదువుకుంటున్న టైంలో యూట్యూబ్ ద్వారా మధుకర్తో పరిచయం ఏర్పడింది. శివక్రాంతి కుమార్ తన చదువు పూర్తయి ఇండియాకి తిరిగి వచ్చాడు. నెక్స్ట్ యూకే వీసాను రెన్యువల్ చేసుకోవడానికి, అలాగే తన భార్యకు యూకేలో ఉద్యోగం మరియు స్పాన్సర్షిప్ లెటర్ COS ఇప్పించాల్సిందిగా డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ అయిన మధుకర్ను సంప్రదించారు. మధుకర్ సూచనల మేరకు శివక్రాంతి కుమార్ గుంటూరులో ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీని సంప్రదించి మధుకర్ అండ్ మధుకర్ తండ్రి మోహన్ రావు బ్యాంక్ అకౌంట్లకు మొత్తం 15 లక్షల రూపాయలు విడతల వారీగా బదిలీ చేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత మధుకర్ ఒక COS డాక్యుమెంట్ ను శివక్రాంతి కుమార్ కు పంపించారు. అయితే ఆ డాక్యుమెంట్ పై అనుమానం వచ్చి సదరు యూకే కంపెనీ యజమానిని బాధితుడు సంప్రదించగా తాము అలాంటి స్పాన్సర్షిప్ లెటర్ ఇవ్వలేదని, అది నకిలీదని తేలింది. దీనిపై మాట్లాడడానికి శివక్రాంతి కుమార్ మధుకర్కి ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా కన్సల్టెన్సీ నిర్వాహకులు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన 13 లక్షల రూపాయలు ఇవ్వకుండా తప్పించుకు తిరగడం ప్రారంభించారు.
సో ఇది శివక్రాంత్ కుమార్ ని చీట్ చేసిన విధానం. శివక్రాంత్ కుమార్ కేసు నమోదు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి మరికొంతమంది అభ్యర్థులు తాము కూడా ఈ కన్సల్టెన్సీ చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. యూకే వీసాలు, ఉద్యోగాల పేరుతో సుమారు 20 నుంచి 30 మంది వరకు మోసపోయి ఉండొచ్చని, మొత్తం స్కామ్ విలువ కోట్ల రూపాయల్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మధుకర్ అండ్ నందన వీరిద్దరూ లండన్ లోనే ఉండిపోవడం, పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో దర్యాప్తు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిందితులు విదేశాల నుంచి పరారవ్వకుండా లేదా దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే పట్టుకునేందుకు వీలుగా వారిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసే ప్రక్రియను ఇబ్రహీంపట్నం పోలీసులు ముమ్మరం చేశారు. ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మరియు ఇంటర్పోల్ సహాయాన్ని కూడా పోలీసులు కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.